ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ ఎపిసోడ్లో నిధిషిప్ని తీసుకుని ఒక బారో టౌన్కి జోరో టీం చేరుకుంటుంది. అదే నేను మార్చి వెళ్తాను అని లాతో కలిసి లూఫీ ఓడిన్ కోటకి బయలుదేరతారు. ఇక ఇక్కడతో ప్రీవియస్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక ప్రెసెంట్ కి వస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో అలా కమొచ్చి అడవిలోకి వెళుతూ ఉంటుంది. అప్పుడే లూఫీ హో చెప్పబ్బా ఏంటి దెయ్యాలంటే జోరో నిన్నే అక్కడికి వెళ్తే నువ్వే చూస్తావుగా అని జోరో అంటే లూఫీ ఏమో ఏంటిది థోర్ బాయ్ నువ్వేనా సాగదీయకుండా చెప్పొచ్చు కదా. ఈ సందర్భంలో కాదు ఓడెన్ కోట శిథిలాలు ఉన్న పర్వతానికి వెళ్ళగానే అక్కడ మాట్లాడుకుందాం అని లా అనగానే ఇంకా లూఫీ సరే మీరెంత ఖచ్చితంగా ఉంటే ఇంకేం చేస్తా. అప్పుడే ఎవరో గాని వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. అది చూసి ఓ కిక్కు ఓరచి మనిషి ఉండొచ్చని అంచనా వేస్తుంది. సరే నేను చూసుకుంటా లూఫీ నువ్వు రిలాక్స్ గా ఉండు అని జోరో యాక్షన్ కి సిద్ధమవుతాడు. నీకు బాగానే దాకోవడం వచ్చింది, నీ రక్త దాహాన్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అటాక్ చేయడానికి వెళ్తుంటే అది ఇంకేటో కాదు టైగర్. అయితే మరొక పక్క ఫ్లవర్ క్యాపిటల్ లో ఒక మేడం పిల్లలకి లెసన్ చెప్తూ ఉంటుంది. అది దొంగచట్టుగా ఒక ముసలివాడు గమనిస్తూ ఉంటాడు. అప్పుడే మేడం మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బాగా చెప్తున్నారు, చాలా కాలం క్రితం వానలో ఏం జరిగిందో చెప్పుకుందాం. ఓడెన్ కోట దగ్గర ఉన్న 9 సమాధులు చెడ్డవాళ్ళు ఒకప్పుడు వాన నాశనం చేయడానికి వచ్చిన వారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఒకవేళ బ్రతుకుంటే ఆ 9 మందిని మేమే వేసేసే వాళ్ళం. షోగన్ ఓరొచ్చికి ఎటువంటి శ్రమ లేకుండా ఆ పిల్లలు అలా మేడంతో చెబుతూ ఉండటనే ఆ ముసలివాడు దొంగచాటుగా వింటూ ఉంటాడు. ఎంత భయంకరమైన విద్యను నేర్పాడు అనుకుంటుంటే ఆ పిల్లలు షోగన్ ఓరొచ్చి చెడ్డవాడు కాదని ల్యాండ్ ఆఫ్ వానాలో చెడ్డవాళ్ళ నుంచి రక్షిస్తున్నాడని మేడంతో చెబుతూ ఉంటారు. ఇక ఆవిడేమో ఇది నిజమే, 20 సంవత్సరాల క్రితం ఆ చెడ్డ వాళ్ళందరూ చనిపోయారు మరియు ల్యాండ్ ఆఫ్ వానా ఇప్పుడు మారింది. ఇప్పుడు ఇదంతా శాంతియుత దేశం. కట్ చేస్తే మరొక పక్క ఓరొచ్చి చాలా పిరికివాడ్రా. కోసిరోసమా మీరేం మాట్లాడుతున్నారు, మీకు బాగా ఎక్కేసినట్టుంది, నోరు మూయరా యాదవా. సరే సరే భయపడకు, నేను ఎవరితోనైనా నిజమే మాత్రమే మాట్లాడతాను, నువ్వు మాత్రం ఆపుకో, ముందు మరింత పోయి. అక్కడే చూసుకుంటే రాబిన్ నాట్యం చేస్తూ ఉంటుంది. ఓరొచ్చికి అతనికి ఏదైనా సంబంధం ఉందా? అలాగే కిషోర్ ఫుల్ గా తాగేసి ఉన్నాడు, బహుశా నేను కొంత సమాచారాన్ని పొందవచ్చు అనుకుంటా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే కోషిరో ఏమో 20 సంవత్సరాల క్రితం మండుతున్న ఓడెన్ కోట ముందు ఓడెన్ బాయరా చనిపోయే సమయంలో ఈ మాటలు చెప్పింది. ఉదయాన్నే తెలియని నీ చంద్రుడితో నీవు నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవచ్చు. 20 సంవత్సరాల నేసిన రాత్రికి 9 నీడలు మళ్ళీ వస్తాయి మరియు మీరు లేచే తెల్లవారుజాము నాటికి మీ తేజస్సును మీరు తెలుసుకుంటారు. ఆమె నిరాశతో ఇలా చేసి ఉంటుంది. కానీ ఓరాచి మాత్రం తింగరోడ్ల వ్యాఖ్యానించాడు. మరి అతని దానిని ఎలా అర్థం చేసుకున్నాడు సార్? నేను నీకు శాపం వేస్తున్నానని 20 సంవత్సరాల తర్వాత వెన్నెల రాత్రి ఈ పగను తీర్చుకోవడానికి 9 సమురాయిలు దయ్యాలుగా వచ్చి నిన్ను చంపేస్తారా. సారీ నిన్ను కాదు, ఓరోచి సమను చంపేయడానికి వస్తారని ల్యాండ్ ఆఫ్ వానా కాపాడబడుతుందని చెప్పింది. ఇది 20వ సంవత్సరం, అందుకే షోగన్ ఓరొచ్చి భయంతో అల్లల్లాడిపోతున్నాడు. కోచికి వంశానికి చెందిన దయ్యాలు అతన్ని చంపడానికి రావచ్చు అని అతను ఆలోచిస్తున్నాడా? అయితే నేను వారితో పోరాడాలని అనుకుంటున్నాను. కానీ చనిపోయిన వారు ఏం చేస్తారంటో? అయినా కోచికి వంశానికి చెందిన సమురాయిస్ ని 20 సంవత్సరాల క్రితం కోటలోనే ఉంచి మరియు వారందరినీ కోటలోనే సజీవ దహనం చేశాము. అలా కోషిరో చెబుతూ ఉంటే ఓడిన కోట యొక్క శిథిలాలను చూపిస్తూ ఉంటారు. అప్పుడే లూఫీ కోట కోట అన్నారు, ఇక్కడ కోట ఇది, నేను శిథిలాలు ఉన్నాయన్నాను, కోట కాదు. అలా ఒక కిక్కు శిథిలాలను చూస్తూ బాధపడుతూ పారిపోతూ ఉంటే లూఫీ హే కిక్కు ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైందబ్బా? ఓ అదా సంగతి, జోరో ఇంకా తిరిగి రాలేదు కదా. ఇక్కడ చూస్తే జోరో ఏమో ఇంకా టైగర్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో టైగర్ కత్తితో ఫైట్ చేయడం చూసి జోరో ఇక్కడ ఏది చూసినా వింతగానే ఉంది. ఇప్పుడేమో టైగర్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? మరియు లూఫీ అలా నడుచుకుంటూ కోట వైపు వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్ ని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది, ఇది 20 సంవత్సరాల నాటిది, ఇలాగే ఉంటుంది మరి. అలా లూఫీ సమాధికి ఎదురుగా వచ్చి సమాధిపై ఉన్న పేరుని చదువుతూ ఉంటాడు, కోజుకి ఓడెన్. అప్పుడేలా అదే కాదు మిగతా వాటిని కూడా చూడు, కోజుకి మోమోనోసుకే. ఆ సమాధి నీకు బాగా తెలిసిన ఆకతాయికి చెందుతుంది. ఏమిటి ఏం మాట్లాడుతున్నావు తారబ్బాయ్? వాడు ఒక్కడే కాదు అన్నీ చూడు. ఇకలా అలా అనడంతో లూఫీ అన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. రైజో, కంజూరో, కేనేమో వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు? వెయిట్ ఒక్క నిమిషం ఆగండి, మేము ల్యాండ్ ఆఫ్ వానాకి అంటే నువ్వు ఇలా అని మాత్రం చెప్పకు.
వీళ్ళందరూ చనిపోయారని. లూఫీ ఇంకా మొమోనోస్కిని, రైజోని, కంజూరోని, కినెమోని గుర్తు తెచ్చుకుంటూ ఇలా జరిగి ఉండకూడదు, వీళ్ళందరూ ఖచ్చితంగా చనిపోయి ఉంటారు, కినెమో నాతో ఇక్కడ వెయిట్ చేస్తానన్నాడు అని లాతో వాదిస్తూ ఉంటే లా ఏమో వాడు పోయి చాలా కాలమైంది, నాకు తెలిసి రాత్రికి బయటకు వస్తాడనుకుంటా, అతను గత రాత్రి కూడా పదే పదే కనిపించాడు. ఇక వెంటనే లూఫీ అంటే అతను దయ్యమయ్యాడంటావా, మరి ఇక్కడ సమాధిలో అర్థం ఏమిటి, వీటన్నిటిని మర్చిపోని డ్రాప్ బాయ్, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని లూఫీ అంటే దాని గురించి నీకు చెప్పాల్సిన వ్యక్తిని నేను కాదు. ఇక ఇలా లా అనడంతో వెనకాల శిథిలాలతో ఉన్న ఇంటిలోంచి ఎవరో వీళ్ళ వైపు చూస్తూ బయటికి వస్తూ ఉంటే లూఫీ అయ్యో మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే అని భయం ఫేస్ కట్ తో అలా చూస్తూ ఉంటాడు. అలా బయటికి వస్తున్న కినెమోని చూసి అయ్యా బాబోయ్ అని గట్టిగా లూఫీ అరవడంతో కినెమో లూఫీ నేనే కినెమోని, ఏంటి నువ్వు బ్రతికే ఉన్నావురా అని వాడిని బాదుతూ ఉంటాడు. నేను నిన్ను తీసుకురావడానికి రాలేనందుకు క్షమించి, మీరు క్షేమంగా చేరుకోవడం నాకు చాలా గొప్ప విషయం, నేను పరిగెత్తడంలో చాలా చెత్తవాణ్ణి, అలాగే భయపడుతున్నాను కూడా, మరియు నేను చేయలేనని అనుకున్నాను, మళ్ళీ రాత్రికి బాత్రూమ్ నుండి బయటికి రాలేననుకుంటా, కానీ నేను కొంచెం మెరుగైన అనుభూతిని పొందుతున్నాను ఇప్పుడు. ఇది భయంకరంగా ఉంది. ఇక ఎలా నీరసంగా కినెమో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లూఫీ లాతో వీడు జీవించే ఉన్నాడు కదా, అతను కాదని నేను ఎప్పుడో చెప్పాను, అతను రాత్రి బాత్రూమ్ నుండి కనిపిస్తున్నాడని నా ఉద్దేశం, కానీ నువ్వు నన్ను తప్పుదారిలో పట్టించావు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో అప్పుడే ఒక కిక్కు వచ్చి కినెమోని మొత్తం రుద్దేస్తుంది. అలా ఒక కిక్కు కినెమోని రుద్దేయడం లా లూఫీ అలా చూస్తూ ఉంటే ఒక కిక్కు మమ్మ కోసం అడుగు రే అక్కడ అలా ఉందా అంటే మన కొంచెం ఎనర్జీ ఇద్దామని. నువ్వేం ఇవ్వద్దులే గానీ నా ఎపిసోడ్ నేను చెప్పుకుంటాను రా బాబు. ఇక ఎపిసోడ్ లోకి పోతే మొమోనోస్కే లూఫీ నేను ఇప్పుడే కత్తితో సాధన మాట్లాడుకుంటూ ఒక గుంపు కినెమో వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, ఇక్కడ ఎక్కడో కోట యొక్క శిథిలాలు కొండ మీద ఉంటాయన్నారు, అది ఎక్కడుందో వెతకాలి అంటూ అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక లూఫీ వాళ్ళు కనిపించడంతో బయటికి వచ్చి చూస్తే వాళ్ళు ఎవరో కాదు, సాంజీ, చోప్పర్, నామి, బ్రోక్, క్యారెట్. లూఫీని చూసిన ఎక్సైట్మెంట్ లో సాంజీ వెళుతూ ఉంటే చోప్పర్, క్యారెట్ వాడిని తోసేసి లూఫీ దగ్గరికి వెళ్తారు. చాపర్ ఏమో నిన్ను చూస్తుంటే సమురాయిలాగా ముద్దొచ్చేస్తున్నావు లూఫీ, సాంజీ ఏమో నీ కోసం వెతుకుతున్నాము సముద్రం అడుగు భాగంలో తెలుసా అని అంటే నామి ఏమో మేము నీ వేవర్ కార్డుని కనిపెట్టాము అప్పుడే చెప్పాలి మాకు ఒక ఎక్కువ ఉంది. అవునా అయితే ఇప్పుడు చూడు సాంజీ. ఇక ఎపిసోడ్ లోకి పోతే కినెమో ఒకెక్కుతో ఇలా చెబుతూ ఉంటాడు, వీళ్ళందరూ లూఫీ స్నేహితులు, మనకు సహాయం చేసే నమ్మకమైన వ్యక్తులు. ఇక ఎలా చెప్పడంతో ఒకెక్కు ఆనందంతో మొమోనోస్కి వైపు చూస్తూ ఉంటుంది. వాడు చూపు చూడండి ఎలా చూస్తున్నాడు. రే నువ్వు ఇంకా పోలేదా, ఇక్కడ నుంచి పోరా బాబు. అప్పుడే కెప్టెన్ కోసం లా పైరట్స్ అక్కడికి వస్తారు. ఓయ్ బీబోయ్ ఎలా ఉన్నాడు, పరాయి వాళ్ళు కావడంతో అతను ఇంకా బుష్ నుంచి బయటకు రావట్లేదు కెప్టెన్. హే అందరూ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని లా అనడంతో అందరూ లోపలికి వెళ్తారు. దరిద్రమైన గది ఇది, అందరూ నన్ను క్షమించండి. లూఫీ అలాగే ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఆఫ్ వానాకి వచ్చినందుకు ధన్యవాదాలు. మొదట మొమోనోస్కి గుర్తింపుని పక్కన పెడితే నేను మీకు చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది అని కినెమో చెబుతూ ఉండగా లూఫీ ఇంకెన్నున్నాయబ్బా రహస్యాలు, మేం పరాయి వాళ్ళం కాదులే, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఇక అక్కడ ఉన్నవారు కూడా అదే విషయాన్ని చెప్పడంతో మీరు చెప్పింది నిజమే, నన్ను క్షమించండి. అయితే మీకు కంజూరో మరియు రైజో తెలుసు, అలాగే ఇక్కడున్న మేము ముగ్గురం కూడా, మేము 5గురం నిజానికి గతం నుంచి ఇక్కడికి వచ్చాము. ఏంటి వీడు ఏం చెప్తున్నాడు అని లూఫీ టీం అంతా తికమకలో పడుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే 20 సంవత్సరాల క్రితం ఉన్న ల్యాండ్ ఆఫ్ వానా నుంచి ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ఆఫ్ వానాకి కాలక్రమేణా దాటుకుంటూ వచ్చాము.